గుడ్ మార్నింగ్ రా. సిగరెట్ ఉందా? రాత్రి నుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకురా? అమ్మ ఫోన్ నుంచి 33 మిస్డ్ కాల్స్ రా. స్విచ్ ఆఫ్ రా. రాత్రి అమ్మకు హార్ట్లో అనిజీగా ఉంటే నేను మామయ్య కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళాం రా. చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతే. నౌ షీస్ ఫైన్. అమ్మ ఒకసారి నేను చూడాలంటుంది. వెళ్దాం పద. ఏమైందిరా? నేను రానురా. చెప్పరా. అదే ఏమైంది? ఏమైందో చెప్పరా. ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పు. ఇంకేం ముందండ్రా చెప్పడానికి? రేయ్, నువ్వు చెప్పకపోతే మానే, కానీ మాటి మాటికి నా సిగరెట్ మాత్రం ముట్టుకోకు. అంతా అయిపోయిందిరా. అదే ఏమైపోయిందిరా? జాను నేను ఎంత ప్రేమించానో నీకు తెలుసు కదా. నిన్నే వేరేంతో పెళ్ళైపోయింది. ఫేస్బుక్లో పిక్స్ పెట్టింది. మొదటిసారి తను నన్ను కాలేజీలో కలిసింది. మెల్లిమెల్లిగా మా మధ్య దూరం తగ్గే కొద్దీ మనసులు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. అది ప్రేమ అని తెలిసిన మరుక్షణం తను నా చేయి పట్టుకొని నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళకు అని చెప్పిన మాట విన్న నా చెవులు చెరిపేసుకునేమో, కానీ నా గుండె ఇంకా గుర్తుపెట్టుకునే ఉంది. అంతా బాగానే ఉండే. ఒకరోజు తను పరిగెత్తుకుంటూ వచ్చి, మన మధ్య ఉన్న ఈ ప్రేమ ప్రస్తుతానికి బాగుంది, భవిష్యత్తులో అది బానిసగా మారడం నాకు ఇష్టం లేదని అర్థమై కానట్టు చెప్పేసి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిందిరా. నాతో లవ్లో ఉన్నప్పుడు నేనే కావాలని చెప్పిన అమ్మాయి లాస్ట్కి అన్నీ ఉన్నోని దగ్గరికి వెళ్ళిపోయిందిరా. స్టూడెంట్ లైఫ్ దాటి సెటిల్ అయ్యేదాకా ఆగలేరారా? నువ్వు రోజు చెప్పినప్పుడు అర్థం కాలే, ఇప్పుడు నేను చెప్తున్నా. మనీ ఉంటేనే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రా. ఇప్పుడు నాకు ఎట్లుందో తెలుసా? ఈ బొంబాయి మూలలు ఉండే చూడరా, అవి ఇక్కడ పెట్టి శృతితో టపా టపా కుడుతున్నట్టుంది. ఒకప్పుడు నా లైఫ్లో 24/7 తన ఫోన్ కాల్స్, తన మెసేజెస్ ఉండే. ఇప్పుడు పెయిన్ మాత్రమే ఉందిరా. ఇక్కడ నా నరకంలో నెట్టేసి తన తండ్రి కోసం ఎవరినో హ్యాపీగా ఎలా పెళ్లి చేసుకుంటుందిరా? అందుకే తన ప్రేమ లేనిది నాకెవ్వరొద్దు. అసలు తనే లేని ఈ జీవితం నాకు అనవసరమని నిర్ణయించుకున్నానురా. ఇదంతా లైట్రా. హే,
ఏంట్రా లైటు? అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలియదు కదా? అవునరా, నాకు తెలీదు. నీకు తెలుసా? అయితే చెప్పు, వింటాను. నువ్వే కాదురా, ఎవ్వడు చెప్పలేడు. ఎందుకంటే దెర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్ రా. ఓన్లీ ఎమోషన్స్ ఎగ్జిస్ట్. మనం ఒక అమ్మాయిని చూసిన వెంటనే రకరకాలుగా కామెంట్ చేసేస్తాం. మన అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయిన సంగతి ఆ క్షణం గుర్తు చేసుకోం. అంటే ఆడవాళ్ళ మీద మనకు గౌరవం లేనంటారా? ప్రేమించడం అంటే ఇవ్వడం మాత్రమే అని పెద్ద పెద్ద ఫిలాసఫీలు ఇచ్చేస్తాం. అదే ప్రేమ మనకు ప్రాబ్లంగా మారినప్పుడు ఆ ఫిలాసఫీలు మనమే బ్రేక్ చేసి ప్రావర్బ్స్గా మార్చుకుంటాం. ఆ బలం కదరా, అన్నీ మనకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకుంటాం. పర్యావరణాన్ని రక్షించండి, సేవ్ ఫారెస్ట్, ప్లాంటెడ్ సీడ్ అని ప్రచారాలు చేస్తుంటాం. అవన్నీ చేయాల్సిందే మనమే అన్న సంగతి మర్చిపోతాం. ఎప్పుడు ఎవడో ఒకడు ముందుండి నడిపిస్తున్నా కానీ మనం ముందుకు గదలం. ప్రతి తండ్రి తన కూతురికి మంచోడే భర్తగారాలని కోరుకుంటాడు. కానీ అదే తండ్రి తన పిల్లనిచ్చిన మామయ్య తన కూతురు విషయంలో ఇలాగే ఆశించుంటాడని అస్సలు ఆలోచించాడు. ఏదైనా మన వరకు వస్తేనే కానీ తెలుసుకోలేని స్థితిలో బతుకుతున్నాం రా. అలా అలవాటు పడిపోయాం. మనుషులమంతా ఒకటేరా, క్యారెక్టర్స్ వేరు. అందరి మనుషులు కూడా ఒకటే, ప్రవర్తనలోనే మార్పు. అందరి మైండ్ సెట్ కూడా ఒకటే, ఆలోచించే విధానంలోనే తేడా. పక్కింట్లో మంటలు రేగుతుంటే చూస్తూ నుంచుంటాం, కానీ మన ఇంట్లోని మంటలు మాత్రం ఆర్పడానికే ఇష్టపడతాం. ఎందుకంటే ముందు అజ్ఞానం పుట్టి తర్వాత జ్ఞానానికి పురుడు పోసింది కాబట్టి. కరెక్ట్గా ఆలోచిస్తే ఈ లవ్ అనేది చాలా చిన్నదనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నాతో వచ్చి అమ్మ మొహంలో ఆనందాన్ని నింపుతావో, నీతో జీవితమే వద్దనుకున్న అమ్మాయి ఆలోచనల్లోనే నీ ఆయుష్ను అంతం చేసుకుంటావు, నీ ఇష్టం. రే, ఒక చిన్న డౌట్ రా. అసలు ప్రేమే లేదన్నావు కదా, మరి మన అమ్మకు మన మీద ఉన్నది ప్రేమ కాదా? నేను జోక్ చేయలేదు. సూర్యుని కాంతి చంద్రుని వెలుగు ఒకటే నన్ను అడుగుతుంటే నాకు వస్తుంది అంతే. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైందిరా. ఈరోజు మనం చేసే తప్పులే రేపటి మన శాపాలు.